మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచెర్ల జనార్దన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలుకు అమావాస్యకోసారి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ హయాంలో రౌడీయిజం చేసినట్లు ఇప్పుడు చేయాలనుకుంటే సాధ్యం కాదని బాలినేనికి దామచెర్ల తేల్చి చెప్పారు. వైన్ షాపులు నేను 5 సార్లు ఎమ్మెల్యేగా వైన్ షాప్ ఎవరిదో నాకు తెలియదు. ఇప్పుడున్న పొజిషన్లో సగం వైన్ షాపులు అయినాయి. ఎమ్మెల్యే మొత్తం ఆయనకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని బెదిరియటం. కొట్టారి నాగేశ్వరరావు టౌన్ ప్రెసిడెంట్, అతని షాపు అతనికి వస్తే అతని షాపును అతన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇక్కడ బైపాస్ రోడ్ దగ్గర పాపారావు అని షాపు పెట్టుకుంటే వాళ్ళ షాప్కి దగ్గరలో ఉంది, ఇబ్బంది అవుతుందని అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఇబ్బంది పెట్టి పిఏ గందరగోళం చేశారు. అంటే ఏమన్యాయం అంటే నీకు అడ్డం వస్తున్నానని చెప్పి ఎవరినైనా చేస్తావా? ఎమ్మెల్యే ఏందండి వైన్ షాపులు తీసుకునేది? సగం పైన షాపులు అయిన రోజు సాయంత్రం నైట్కి పావులు నాయసిన అతను తీసుకుపోయి వాళ్ళ ఇంటికి పోయి లెక్క చెప్పాలా. మరి ఇసుక వాళ్ళు ఫ్రీ అన్నారు. మరి ఇక్కడ ఒక స్టాక్ పెట్టి దానికి ట్రాక్టర్కి ఇంతనే ఎక్స్ట్రా వసూలు చేయటం, దానికి నెలకి 50 లక్షలు ఆయనకి ఆదాయం. వాస్తవా కాదా చెప్పమనండి. ఇది ఇసుకలో ప్రజలకి ఫ్రీగా చేరాల్సిన ఇసుక ఈ రకంగా డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలు చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలండి ప్రజలు? నేను అందుకే ప్రశ్నిస్తున్నా. ఇవన్నీ ఖచ్చితంగా ఇసుక ఆపకపోతే ఆడిపోయి నేను కూర్చొని గొడవ చేస్తా. పైపెచ్చు మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావాలని చెప్తావే. మీ కార్యకర్త అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పే కదా. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు? ఒక్కొక్కరి మీద 79 కేసులు, నా మీద 18 కేసులు పెట్టించాడు. మళ్ళీ అదే ఉంటే పొత్తు అంటాడు. నాకు పొత్తుతో ఇప్పుడు నేను మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. వయసు పెరిగిందో ప్రెస్టేషనో, ఎల్లుండి ఏదో జిల్లా పోస్ట్ ఏదో వాళ్ళ కొడుకు అడిగాడంట, దాన్ని ఇస్తారో ఈరో ఇవన్నీ పెట్టుకొని రావటం చుట్టం చూపుగా రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళటం. విత్ ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఎందుకు గమ్ముకున్నాం మేము? చేతకాకున్నావా? ఇవన్నీ ఎట్లా కొట్టారు అందరినీ? పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడిని నేను. పోయాడు దాంకొని ఈరోజు పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులు అని ఇవన్నీ మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయడం అనేది. నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఈ ఉండరా స్వామి, నువ్వు హైదరాబాద్ పోగాక ఆడుకునేదేదో ఏడే ఆడుకుంటా. ఎక్కడైనా ఒక అవినీతి లేకపోతే ఒక సర్వే నెంబర్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వే నెంబర్తో నువ్వు చూపించు అని చెప్పాను నేను. అదేమంటే వేగ్గా మాట్లాడటం. అక్కడ స్థలాలు అయిపోతున్నాయి, ఇక్కడ స్థలాలు అయిపోతుంది. 5 సంవత్సరాల్లో కబ్జాలు చేసింది ఎవరండి? వాళ్ళ కొడుకు గంజాయి దాపిచ్చేసి గంజాయి తాగుతా తీసుకొచ్చి రాత్రే మంగమూరు రోడ్లంతా ఫెన్సింగ్ కట్టింది ఎవరండి? బళ్ళు ఇష్టం వచ్చినట్టు టిప్పర్లు తోలుతూ ఉంటే వాళ్ళు ఏమారో లాపారంట. ఈ విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం రిపోర్ట్ తెప్పించా ఏం జరిగిందని. టిప్పర్ లేపితే టిప్పర్లోని వాళ్ళందరిని పట్టుకొని రాడ్డు పెట్టుకొని కొట్టి, అతను పట్టుకొని ఏఎంఆర్ వాళ్ళని పట్టుకొని కొట్టి అంత చేశారు. అంటే ఇతను పోయినసారి రౌడీయిజం చేసినట్టు ఇప్పుడు కూడా అట్లా జరగాలంటే ఎలా జరుగుతుంది? అంటే పోయినసారి చేసినట్టు కబ్జాలు జరగాలి, పోయినసారి చేసినట్టే ఇష్టం వచ్చినట్టు లోళ్ళు తోలాలి, అన్నీ తోలాలనుకుంటే ఎట్లా జరుగుతుంది? ఆయన నేను ప్రూవ్ చేయాలంటే చాలా ఉన్నాయి. అంటున్నాడు కదా, నేను చూపిస్తా, నేను చేస్తా, నేను నిరూపిస్తా అన్నాడు కదా. నేను ఉంటా. ఎన్ని గంటలకు రమ్మంటాడో, ఎక్కడికి రమ్మంటాడో, ఏ సర్వే నెంబర్ రమ్మంటాడో, లేకపోతే ఇసుక దగ్గరికి వచ్చి కూర్చుంటాడంట. నువ్వు రోడ్డు మీద కూర్చో, లేకపోతే ఏడైనా కూర్చో. ఎవరికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో.